నాకైతే ఈసారి ఖచ్చితంగా ప్రేరణ టైటిల్ విన్నారు. నేను ఇదే మాట చెప్తా ప్రతిసారి. ఎందుకంటే ఈ అన్ని సీజన్ లో కంపేర్ చేస్తే ఇక లేడీస్ పోటీ ఇచ్చారు కానీ ఇంతలా పోటీ ఎవరు లేదు ప్రేరణలా. ఎందుకంటే ఒక కిచెన్ లో ఉంటూ కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉంటూ అక్కడ ఎంతో మంది సీజన్ లో చూసాం. అక్కడ ఉంటే ఎక్కువ గొడవలు అవుతాయి, త్వరగా నామినేషన్ అయిపోతారు. అక్కడ ఉంటే ఈ ప్రేరణ అటు కిచెన్ ని హ్యాండిల్ చేస్తూ ఇటువైపు ఆడుకుంటూ చాలా బాగా ఉంది. గౌతమ్ మెగా చీఫ్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా లేడీస్ కి ఫ్రీ డేస్ అయినా కూడా అప్పుడు ఫ్రీ టైమ్ లో కూడా అప్పుడు కూడా వచ్చి వంట చేసింది. అంటే అక్కడ అంతా అలవాటు పడిపోయారు. ఇంకా ఆమె అటువైపు ఆడుతూ గేమ్స్ వైజ్ అంతా చాలా బాగా ఉంది. ఇంకా టఫ్ ఫైట్ ఉంది ఈసారి అయితే. టాప్ 1 కైతే ప్రేరణని ఖచ్చితంగా ఉన్నాడు, టాప్ 2 ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంది. ఇంకా వీళ్ళు రావడం, మానస్ ప్రియాంక రావడం మొన్న టాస్క్ లో అఖిల్ హారిక రావడం సూపర్ అనిపించింది. ఇంకా ఈమె రోహిణి అయితే ఇప్పుడు పుంజుకుంటాంది. అంతకుముందు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇప్పుడు టాస్క్ లో అన్నిట్లో పుంజుకుంటాంది. ఆమె కూడా మంచిగా ఇప్పుడు రేసింగ్ లో వచ్చింది. కానీ అన్ని గేమ్స్ కంపేర్ చేయాలి, అంతకుముందు గేమ్స్ ఆ విషయంలో కొంచెం పాతవి విషయాలు కంపేర్ చేసుకుంటే కొంచెం రోహిణి వెనక్పడింది. ఇంకొకటి విష్ణుప్రియ విషయంలో మాట్లాడింది అయితే రాంగ్. ఆమె క్యారెక్టర్ అంది ఓకే, అంతకుముందు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అన్నట్టు అంతకుముందు ఎక్కువ మాటలు వదిలింది రోహిణి. యాక్చువల్లీ నిఖిల్ తో ట్రై చేసావు, తర్వాత ఇది అయిపోయింది, అలా మాట్లాడడం రాంగ్. యాక్చువల్లీ ఆమె ఓడిపోయాక మాట్లాడింది. అంతకుముందే క్యాజువల్ టాక్ లో అంతకుముందు వీక్స్ ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఈ ఓడిపోయింది అనే బాధలో మాట్లాడడం అది రాంగ్. ఏమంటే అది మాటలు జారడం ఆ విషయంలో. ఇంకా నిన్న టాస్క్ లో చూసుకుంటే ఖచ్చితంగా అది ప్రేరణ విన్ను. అది పజిల్ సుడుకో సెట్ చేయడంలో వెనక అవినాష్ కూడా అతనే షాక్ అయ్యాడు. అసలు షాక్ అయ్యడం కాదు, అతను ఒప్పుకోవట్లేదు. వెనక టేస్టీ తేజ ఇతను గౌతమ్ ఉన్నారు వెనక. తర్వాత ఇతను మానస్ వెళ్ళిపోండి అన్నాక వెళ్ళారు. ఇతను మనకు చూసేటప్పుడు ఆల్రెడీ తెలిసిపోతాడు, టేస్టీ తేజ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ, అది కరెక్ట్ అని అంటున్నాడు అవినాష్ కి. అక్కడే కొంచెం ప్రేరణకు వచ్చే ఛాన్స్ నెక్స్ట్ టాస్క్ లో చూడొచ్చు. నెక్స్ట్ టాస్క్ లో అవినాష్ విన్ అయ్యాడు కానీ నెక్స్ట్ టాస్క్ లో ఖచ్చితంగా ప్రేరణకు ఛాన్స్ ఉండేది, ఎక్స్ట్రా ఛాన్స్. ఫైనల్ గా అయితే అవినాష్ విన్ అయ్యాడు, అది బాల్స్ 6 కొట్టేది ఆ విషయంలో విన్ అయ్యాడు. కానీ ప్రేరణకు వచ్చే ఛాన్స్ పోయింది. మొత్తానికి ప్రేరణనే ఆ టాస్క్ లో విన్నారు నా థింకింగ్ చూస్తే. ఇంకా ఆ బాల్ గేమ్ లోను ప్రేరణ గట్టిగా ఆడింది. ఇంకా నబీల్ కొంచెం వెనక్బడిపోయాడు అని అనిపిస్తుంది. బ్లాక్ స్టార్ ఇవ్వడం అయితే విష్ణుప్రియకి ఇచ్చారు ఖచ్చితంగా. అది ఆమె గేమ్ ఆడలేదు, గేమ్ పరంగా ఆమెకు డైరెక్ట్ గా చెప్పలేదు వాళ్ళు. అంటే అది ఏమి బిగ్ బాస్ చెప్పారా, అలా డైరెక్ట్ మొత్తం టాస్క్ పరంగా ఇచ్చాము. అది అంటే